హాయ్ ఫ్రెండ్స్. నిన్న నిన్న వీడియోలో మంచిగా ట్రెండ్‌ని ఎలా క్యాప్చర్ చేయాలి అనేది ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అదొక మంచి స్ట్రాటజీ. దాన్ని నేను రెగ్యులర్‌గా యూజ్ చేస్తాను. ఈరోజు వీడియోలో ఒకవేళ ట్రెండ్ అనేది లేకపోతే గనక అదొచ్చేసి ట్రెండ్ క్యాప్చరింగ్ అనేది ఒక స్ట్రాటజీ. ఈరోజు వీడియోలో ఏం చెప్తానంటే చిన్న చిన్న ట్రెండ్స్, చిన్న చిన్న రీట్రేస్‌మెంట్, స్కాల్పింగ్ ఎలా చేయాలి అనే దాని గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. ఓకే. Before going into the video, this is the standard disclaimer. Please be mindful of it. Coming to the strategy, this is the strategy yesterday explained. Okay. This is the scalping strategy actually. The money breeder bullish 1 to 4 reversal strategy. అసలు ఈ 1 to 4 అనేది ఎందుకు నేమింగ్ చేశాను, ఈ స్ట్రాటజీ గురించి డీటెయిల్‌గా ఇప్పుడు తెలుసుకుందాము. ఓకే. స్ట్రాటజీ డీటెయిల్స్ ఏంటంటే స్టాక్స్ ఓపెన్స్ ఆన్ కంటిన్యూయేషన్ to yesterday price. Let's say, for example, this is the yesterday candle, close candle. Okay. Stock start from here, opens here actually. This is the 2 days candle, goes here like this. This is the continuation. Okay. The price is continuation. Okay. The second, after reaching to the particular level, say previous high, okay, previous high or resistance level, it start correcting steeply around 3/4 total move. Let's say if you divide into 4 parts, right, it correct into the 3/4. Okay, the steep correction, the stock price started continuation from yesterday's price. Okay, it reached to the resistance level. Let's say here the resistance level, it correct the steep. Previously similar kind of strategy I explained. If the gap, okay, if it is open the gap and correct to the steep 3/4, okay, there is no probability of going up. Okay, so here we can trade. This is the scalping strategy. This strategy is continuation. Okay, market structure, right? In the market structure, there is a continuation or gap. Okay, these gaps, there are several type of gaps. Previously I discussed. Okay, there are a couple of strategies on the gaps. Those strategies also one by one I am going to discuss. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 3/4 కంటిన్యూవేషన్లో ఉండాలి. ఈ స్ట్రాటజీలో ఏంటంటే ప్రీవియస్ హై, రెసిస్టెన్స్ లెవెల్, ఓకే, ఇంతవరకు కరెక్ట్ అయితే యూజువల్లీ ఈ కరెక్షన్ అనేది 10 గంటల 15 నిమిషాల నుంచి 11:30 లోపు ఈ కరెక్షన్ అనేది వస్తుందన్నమాట స్టాక్లో. అలా కరెక్షన్ వచ్చిన తర్వాత ఓకే, ద స్టాక్ బిహేవియర్ ఎలా ఉంటుంది మనం ట్రై చేయాల్సింది ఎలాగా. దెన్ స్లోలీ మేక్స్ హయ్యర్ హైస్ విచ్ ఇస్ టైట్లీ కపుల్డ్ టుగెదర్. ఓకే, ఇట్స్ ఆల్వేస్ 3 or more. ఇలాగైన తర్వాత స్టీప్ కరెక్షన్ వచ్చిన తర్వాత సమ్ టైమ్స్ హియర్ ఓన్లీ, సమ్ టైమ్స్ ఈవెన్ కమ్స్ హియర్, then it goes after that. Okay, this highs, right, these are the tightly, this is going to be like ladder. Okay, like this. So usually this is the first, this is the second, third, fourth. After the third, right, after the third retracement, the fourth retracement, which is going to fall slowly, and this fall is going to continue to the next day as well sometimes. So this kind of stocks we can select for the next day trend capturing for the sell side. Okay, this is how it
it is going to be. Okay. Next, ట్రేడ్ టైప్. ఓకే. ఇది ఏందంటే రిస్క్ రివార్డ్ ట్రేడా ఆర్ ట్రెండ్ క్యాప్చరింగ్ ట్రేడా ఆర్ స్కాల్పింగ్. స్కాల్పింగ్‌లో మనం ఏం చేస్తాం? మాక్సిమం నేనైతే 1:1 మాత్రమే ఎక్స్‌పెక్ట్ చేస్తాను. స్కాల్పింగ్‌లో ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయలేను. ఎందుకంటే చిన్న మూవ్ ఇది. చిన్న రిట్రేస్మెంట్. ఓకే. ఆ రిట్రేస్మెంట్‌లో అప్ అండ్ డౌన్స్ ఉంటది కాబట్టి వచ్చిన ప్రాఫిట్స్ పోతాయన్నమాట. అందుకని మనం ట్రేడ్ ఇనిషియేట్ చేసేటప్పుడే అది ఏ టైప్ ఆఫ్ ట్రేడ్, ఏ సెటప్, ఆ సెటప్ కోసం వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత ఎలాంటి ట్రేడ్ చేయాలనేది మనం ముందే డిసైడ్ చేసుకొని ఇనిషియేట్ చేసుకోవాలన్నమాట ట్రేడ్ అనేది. ఓకే. ఎక్స్‌పెక్టెడ్ మూవ్. ఇప్పుడు ఆ రీట్రేస్మెంట్ అనేది ఎలా ఉంటదంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ అనేది ఒక 6%, 4%, 3% ఇలా పైకెళ్తే గనక ఈ రీట్రేస్మెంట్ లెవెల్ అనేది 1% అప్ టు 1% వరకు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఆప్షన్స్‌లో 0.5% అంటే సగం అనమాట. ఇప్పుడు 20 పాయింట్స్ అనేది మనకు స్టాక్‌లో మూవ్ అయిందంటే ఆప్షన్స్‌లో 10 పాయింట్లు అనేది మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఓకే. ఇది లాట్‌లలో చేస్తాం కాబట్టి ఆప్షన్స్ అనేది ఒక యూనిట్, 2 యూనిట్లు చేయం కదా! లాట్‌లలో చేస్తాం కాబట్టి 10 పాయింట్లు ఇంటూ లాట్. ఫర్ ఎగ్జాంపుల్ లాట్ సైజ్ వచ్చేసి 200 ఉందనుకోండి. 200 ఇంటూ 10 పాయింట్స్ విచ్ ఈస్ గోయింగ్ టు బి ద 2000 రూపీస్. ఓకే. లైక్ దట్. సో, expected move is 1% to 1.5% we can expect here. Okay, this is the strategy. Entry at third or fourth retracement, capture around 1% in stock move, which is 50% of the options move. Okay, this is the pattern. చార్ట్ ప్యాటర్న్ వచ్చేసి దీన్ని నేను ఏమని పెట్టుకుంటా అంటే ఇది చాలా పాతది. అప్పట్లో నేను ఈ ఇండికేటర్లు యూజ్ చేసేవాడిని. కాబట్టి ఈ చార్ట్ అనేది, ఈ స్ట్రాటజీ అనేది చాలా రోజుల క్రితం బిల్డ్ చేశాను. దీని పేరు ఏంటంటే 1, 2, 3, 4 మొమెంటమ్ డ్రాప్. ఓకే. దిస్ ఈస్ ద మొమెంటమ్. ఇది ఒకసారిగా డ్రాప్ అయిపోతుంది. ఇలాగా కంటిన్యూ అవుతుందన్నమాట. ఓకే. సో, ఫస్ట్ ఓపెనింగ్ క్యాండిల్ అనేది ప్రీవియస్ డే క్లోజ్ ఉంటుంది కదా! ఇక్కడెక్కడో ప్రీవియస్ డే క్లోజ్ దగ్గర ఆర్ ప్రీవియస్ డే క్లోజ్ ఇక్కడైతే ఈ నుంచి ఓపెన్ అవుతుంది. ఓకే. స్టీప్ కరెక్షన్ వస్తుంది. స్టీప్ కరెక్షన్ వచ్చిన తర్వాత 1 ఇది 1 అయితే, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్. ఓకే. ఇలాగ ఫోర్త్ రీట్రేస్మెంట్ అయితుంది కదా! ఈ ఫోర్త్ రీట్రేస్మెంట్‌లో నువ్వు ట్రై చేస్తే ఇది పైకెళ్ళదనమాట ఇక్కడి నుంచి. నెక్స్ట్ రోజు కూడా ఇట్లే పడుతూ ఈ లెవెల్‌కి టెస్ట్ చేస్తూ వీక్ అయిపోతుంది. ఈ మొమెంటమ్ అనేది ఎప్పుడు ఇది వస్తుందంటే, ఆల్మోస్ట్ స్టాక్ అనేది బాగా మూవ్ అయిపోయిన తర్వాత ట్రెండ్ అనేది కంప్లీట్ అయిపోయి ఉంటదనమాట. ఇంక ట్రెండ్ అనేది ఫినిషింగ్ స్టేజ్‌కి వచ్చినప్పుడు ఇది చూస్తామనమాట. ఈ ప్యాటర్న్ మనం చూస్తాం. ట్రెండ్ ఫినిషింగ్ స్టేజ్‌కి వచ్చినప్పుడు గాని, ట్రెండ్ బిగినింగ్‌లో ఫస్ట్ డే అనమాట. ఓకే. దీనిలో చూస్తామనమాట. ఇలాంటిది ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే చూపిస్తాను చూడండి. 1-4 రివర్సల్ స్ట్రాటజీ చార్ట్ ఎగ్జాంపుల్ అనమాట ఇది. ఇది ఎగ్జాంపుల్ ఏంటంటే ఓపెన్ ప్రైస్ అనేది చూడండి. ఈ ఓపెన్ ప్రైస్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది. ఓకే. ఇది వచ్చేసి రెసిస్టెన్స్ ఏరియా. చెప్పాను కదా! ఈ రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చిన తర్వాత స్టీప్ కరెక్షన్ వస్తుంది. స్టీప్ కరెక్షన్ వచ్చిన తర్వాత వెయిట్. ఓకే. వెయిట్ టు గో టిల్ దిస్ పాయింట్. సెకండ్ హై, థర్డ్, ఫోర్త్ అయిపోయిన తర్వాత నార్మల్‌గా ఇప్పుడు ఏమవుతుందంటే టైం లేదు ఇంకా. ఈరోజు మార్కెట్ అయిపోయింది కాబట్టి ఇది టైం లేదు. తర్వాత వచ్చేసి స్లోగా ఇక్కడికి వస్తుంది. తర్వాత ఇంతవరకు రిట్రేస్మెంట్ చేసి ఇలాగ పడుతుందనమాట. ఓకే. ఒకవేళ పడకుంటే గనక మనం ఏం చేయాలి? స్టాప్ లాస్ అనేది ఉంది కాబట్టి వి విల్ గివ్ సంథింగ్ టు ద మార్కెట్ అండ్ గివ్ ఇట్ అప్. దిస్ ఈస్ ద సింప్లెస్ట్ స్ట్రాటజీ విచ్ ఐ యూజ్. ఓకే. లెట్ మీ టేక్ యూ టు ద రియల్ చార్ట్ అండ్ ద ట్రేడ్ డీటెయిల్స్. చూడండి. ఇది వచ్చేసి రియల్ ట్రేడ్ అనమాట. క్యామ్స్. ఈరోజు వచ్చేసి ఈ ప్యాటర్న్ వచ్చేసి క్యామ్స్‌లో ఫామ్ అయింది. ఓకే. ఇది ఓపెన్ అయింది వచ్చేసి ఇక్కడ ఓపెన్ అయిపోయింది. పైకి వచ్చిన తర్వాత ఈ రెసిస్టెన్స్ ఏరియాలో చూడండి. ఈ రెసిస్టెన్స్ ఏరియాలో ఏమైపోయింది? ఇది రెసిస్టెన్స్ ఏరియా. ఇక్కడికి వచ్చేసరికి రివర్సల్ వచ్చింది. స్టీప్ కరెక్షన్ వచ్చింది. ఆ తర్వాత ఓకే. ఇది 1, ఇది 2, 3,
ఫోర్త్ కరెక్షన్ ఈ నుంచి ఇంతవరకు క్యాప్చర్ చేయొచ్చు అనమాట. ఈ నుంచి ఇంతవరకు అంటే ఎన్ని పాయింట్లో చూపిస్తాను చూడు. ఓకే. 3965 69 యాక్చువల్లీ హై. ఈ క్యాండిల్ అనమాట. ఈ క్యాండిల్ షూటింగ్ స్టార్. ఈ క్యాండిల్ను క్యాప్చర్ చేస్తే ఇక్కడ నుంచి ఈ ఎంట్రీ తీసుకుంటే 3960 నుంచి ఓకే 3945 ఓకే 60 నుంచి 45 అంటే 15 పాయింట్స్. ఓకే ఇది 65 దగ్గర ఉన్నప్పుడు నేను ట్రేడ్ ఇనిషియేట్ చేశాను. అరౌండ్ 20 పాయింట్స్ అంటే మనకు ఆప్షన్స్లో వచ్చేసి మనకి ఎంత ఉంటుంది 10 to 12 పాయింట్స్ మనం క్యాప్చర్ చేయొచ్చు ఆప్షన్స్లో. ఓకే లెట్ మీ టేక్ యూ టు ద మై ట్రేడ్ డీటెయిల్స్. This is the trade. Okay, CAMS. I made the 20,000 rupees. Okay, Reliance in the morning. I initiated based on the trending. Okay, this is also one more video I am going to make in the first candle. How to capture the trend. Okay, from the opening to somewhere. In a couple of days I am going to make. This is also I had the good profit, but it turns into the stop loss actually. So finally I ended up with the 14,000 rupees profit today. Okay, good profit I lost with the with this spark actually. That is where I ended up with. Okay, coming to the conclusion. Okay, let me summarize the strategy here. Okay, these are the point. Stock opens with the continuation to the yesterday price after reaching to the resistance or previous high or previous day high. Okay, there are difference. Previous high. Okay, previous day high. It can be previous high, can be previous day high also. Okay. So the steep correction comes in by 10:15 to 11:30. Okay, after that, next three highs, after that it start falling. Okay, this is the sign for the trend reversal when the total trend is coming to the end. Okay, trade type is scalping. Okay, expected move 1%. Risk reward always 1:1%. Okay. That's all, friends. Thank you so much.